హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, పార్టీకి పాడ కట్టేసేలా ఉన్నాడే ఈ పాడి కౌశిక్ కన్య అంటూ గగ్గోలు పెడుతున్నారు ట్రేడ్ పండితులు. ఎవరు ఈయన అంటారా? అదేనండి, సోషల్ మీడియాలో కామెడీగా సూసైడ్ స్టార్ అంటుంటారు కదా, ఆయనే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ కన్య. ఈ ఎలక్షన్లలో నన్ను గెలిపించకపోతే కుటుంబ సమేతంగా సూసైడ్ చేసుకుంటా అని ఒక వీడియో బయట వదిలి నియోజకవర్గ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ఆ సెంటిమెంట్తో 1000 ఓట్ల తేడాతో గెలిచేశాడులేండి ఆయన. ఇక మ్యాటర్ ఏంటంటే మనకు తెలుసు కదా, ఆపరేషన్ బీఆర్ఎస్ భూస్థాపిత అని రేవంత్ సార్ చెలరేగిపోతున్నాడని. దానికి చాలా కారణాలున్నాయి. ఈ రేవంత్ సార్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ దొర మీద ప్రత్యేకమైన పగ ఉందనేది మనకు తెలుసు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని అనుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కేసీఆర్ దొరపైన ప్రత్యేకమైన పగే ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రేవంత్ సార్. ఇక అప్పటికే 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన కేసీఆర్ దొర ఇక థర్డ్ టర్మ్ కూడా నాదే అనే ధీమాతో ఉన్న టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ సార్ని పీసీసీ ప్రెసిడెంట్ని చేయడమే కాకుండా సీఎం క్యాండిడేట్ కూడా ఇతనే అని హింట్ ఇవ్వడంతో ఇక దూకుడులో మహేష్ బాబు లెక్క విజృంభించేశాడు రేవంత్ అన్నయ్య. ఫలితం తెలిసిందే, కార్ గ్యారేజ్కి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. ఇక సీఎం సీట్ ఎక్కింది మొదలు బీఆర్ఎస్ బెండు తీయడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ సార్. అందులో భాగమే ఈ హైడ్రా ఉదంతం కూడా. బీఆర్ఎస్కి తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పెద్దగా సీట్లు రాకపోయినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో బాగా వచ్చాయి. ఇక్కడ రేవంత్ సార్ కత్తికి 2 వైపులా పదునుండే రాజకీయం స్టార్ట్ చేశాడన్నమాట. అదే హైడ్రా. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి సీట్లు రాలేదు. పైగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ కబ్జాలకు గురై బిల్డింగ్స్ పుట్టుకురావడంతో చిన్న వాన పడ్డా కూడా హైదరాబాద్ జలమయం అవుతోంది. అందుకే ఎట్టాగూ సీట్లు ఇవ్వని ఏరియానే కదా అని హైడ్రాని దింపి కబ్జా ల్యాండ్స్లో కట్టిన బిల్డింగ్స్ని భూస్థాపితం చేయడం స్టార్ట్ చేశాడు రేవంత్ సార్. దీనివల్ల అడ్డంగా దోచుకున్న బీఆర్ఎస్ లీడర్స్లో వణుకు పుట్టి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారు. పైపెచ్చు ఈ పని వల్ల జనరల్ ఆడియన్స్లో రేవంత్ సార్ హీరో కూడా అయిపోతాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డిని గిల్లేశాడు మన రేవంత్ సార్. దీంతో పాడేన్య నిప్పు తొక్కిన మేకలాగా డింగో డింగు అంటూ ఎగిరి గెంతులేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈ రచ్చలో గెలకూడని పాయింట్ని కెలికేశాడు. రేవంత్ సార్ టార్గెట్ కూడా అదే అనమాట. అదేమంటే హైదరాబాద్ సెటిలర్స్ అందరూ బతకడానికి ఇక్కడికి వచ్చారు, ఇది మా తెలంగాణ అంటూ పాత క్యాసెట్ ప్లే చేశాడు పాడియన్య. మనకు తెలుసు కదా, అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే ప్రాంతీయవాదం మీద ఏర్పడిందని. 10 ఏళ్ళు ఏలుబడి తర్వాత కూడా వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయంటే అదో ఆంధ్రోడు, ఇదో రాయలసీమోడు అని రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే తప్ప ఆ పార్టీకి మనుగడ ఉండదు. ఇక అదే కోవలో పాడి అన్నయ్య కూడా ఆంధ్రోళ్ళు అది ఇది అని వాగిన వాగుడు జనాల్లోకి వెళ్ళిన తీరు బీఆర్ఎస్ని భయపెట్టేసింది. ఈ పాడి అన్నయ్య తన ఓవర్ యాక్షన్తో పార్టీకి పాడెకట్టేసేలా ఉన్నాడే అని ఇవాళ కేసీఆర్ మేనల్లుడు కమ్ బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన హరీష్ రావు అంకుల్ డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చేసి ఆ పాడి వాగిన వాగుకి మా పార్టీకి సంబంధమే లేదు, మాకు అందరూ సమానమే, ఇంకా సెటిలర్స్ ఏందివయ్యా అంటూ కామెడీ జోక్స్ వేసి రిపోర్టర్స్ని బలవంతంగా నవ్వించే ప్రయత్నం కూడా చేశాడన్నమాట. ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి పనులు చూసుకుంటే మంచిది. అన్నింటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఈ ప్రాంతీయవాదానికి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. స్టేట్ విడిపోవడం, వాళ్ళు అనుకున్నట్టే అధికారం రావడం, నిర్విఘ్నంగా 10 ఏళ్ళు రూలింగ్ చేయడం, జనం చీకొట్టడం అన్నీ అయిపోయాయి. ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదో ఆంధ్రోడు, ఇదో రాయలసీమోడు అని అదే పాట పాడితే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా పీకేస్తారు తెలంగాణ జనం. 10 ఏళ్ళు అధికారం ఇస్తే వాళ్ళను ఉద్ధరించకుండా కేవలం ఫ్యామిలీ డెవలప్మెంట్ చూసుకొని ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ జై తెలంగాణ అంటే అదే తెలంగాణ జనం కామెడీ గులాబీ పువ్వుల్లో చూస్తారు ఈ బీఆర్ఎస్ లీడర్స్ని అని గుర్తెట్టుకోవాలి అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.